హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము బెండకాయ పుల్లగూర, బెండకాయ పచ్చడి అని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. రాయలసీమ స్పెషల్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు త్వరగా కూడా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నము చపాతీలకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మరి దీనికోసం అయితే ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే ఇలా బెండకాయలను అయితే తీసుకున్నాను అనమాట. 1/4 కిలో తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక 15, కారానికి తగ్గట్టు. ఒక టొమాటో తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకునేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అది జీలకర్ర వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. వెల్లుల్లిని వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాము. మరి ఎక్కువ వేగన అవసరం లేదనమాట, కొద్దిగా వేగితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోని కూడా యాడ్ చేసుకున్నాము. ఈ బెండకాయ పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో కూడా మగ్గాలి కదా, కొంచెం సేపు అయితే పెడతాము, 1 నిమిషం అయితే. మరి ఎక్కువ వేగన అవసరం లేదు. ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయని అయితే వేసేసుకొనేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని జిగురు ఉంటుంది కదా, బంక అంతా పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఎంత టైం పడితే అంతసేపు అనమాట. జిగురు పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. జిగటగా ఉంటే మన పుల్లగూర అనేది సరిగ్గా ఉండదు కాబట్టి బంక పోయేంత వరకు అయితే మనము బాగా వేయించుకుందాము. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం పచ్చిమిర్చితో చేసుకుంటున్నాం కదా, పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. మీరు కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి పచ్చిమిర్చి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను, కొద్దిగా పసుపు. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను ఇక్కడ, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కలుపుకుందాము. చూడండి, ఆ జిగట బంక అనేది మనకి కనిపించట్లేదు చూడండి. అలా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాము. 1 గ్లాస్ కానీ 1.25 గ్లాస్ కానీ అయితే తీసేసుకోండి, ఉడికేంత వరకు కావాలి కాబట్టి. ఇలా వాటర్ వేసుకొని తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మూత అయితే పెట్టుకుందాము. మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. ఇలా మూత తీసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, బెండకాయలు అయితే బాగా ఉడికాయి. మరి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే అయితే మనము ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి పక్కకు తీసుకునేసి కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ ఇలా పప్పు గుత్తి తీసుకొని అయితే మనం చేసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే వేసేసుకోండి. ఇలా మనము పప్పు గుత్తితో రాముకున్న తర్వాత అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొనేసి తిరువాత గింజలన్నీ వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, శనగ బేడలు, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. ఒట్టిమిరపకాయలు అయితే లాస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే ముందు చేస్తే మాడిపోతాయి కాబట్టి నేను వేసేసాను అనమాట, అందుకే చెప్తున్నాను. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాము. అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా జంపుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు బెండకాయని రాముకున్నాం కదా, అందులో వేసేసి బాగా కలుపుకుందాము. ఇలా రాముకొని తర్వాత పెట్టుకొనేసి ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.